భూముల విస్తీర్ణం, హద్దుల సమస్య వస్తే రైతుల కోరిక మేరకే సర్వే చేపట్టడం సాంప్రదాయం. వైసీపీ పాలనలో ఎవరూ కోరుకోకుండానే రీసర్వే పేరుతో రైతుల కొంప ఉంచేశారు. పర్లపల్లి గ్రామంలోని 760 ఎకరాల భూములను అనాధికంగా పట్టేశారు. గ్రామం 22A జాబితాలో చేరిపోయింది. రైతుల క్రాప్ లోన్లు తీసుకోవడానికి లేదు, అమ్మకాలు కొనుగోలు లేవు. తరతరాలుగా వస్తున్న భూములపై రైతులకు హక్కులు లేకుండా చేసేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే ఈ సమస్యపై ప్రధానంగా దృష్టి సారించి రైతులకు కష్టాల నుంచి విముక్తి కల్పించారు. పర్లపల్లి గ్రామంలోని 760 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తప్పించి రైతులకు సర్వ హక్కులు కల్పించారు. మర్రిపల్లి రైతులు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటే పరిష్కారం చూపించారు. వెలికంటిపాలెం రైతుల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని లభించనుంది అని గతంలో 2014-19 మధ్య చేసిన పనులే పర్లపల్లిలో కనిపిస్తున్నాయన్నారు.